హైవేస్ కొద్ది రోజుల క్రితం విసి జనార్దన్ రావు, వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు, వెల్జన్ గ్రూప్ పెద్ద ఆయన, 83 సంవత్సరాలు 86 సంవత్సరాలు, చాలా మంచి పేరు ఉంది ఆయనకి. సొసైటీలో దాన ధర్మాలు చేశాడు, చాలా గొప్పోడు మంచిడు అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాది అదే స్టాండ్. అయితే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు కీర్తి తేజ మనవాడు చంపిన అతను ఉన్నాడు కదా, అతను చెప్పింది విని పోలీసులు షాక్. సో ఈ వీడియోలో మెయిన్గా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ చెప్తున్నా, దయచేసి మీ ఇంట్లో పిల్లలని కానీ పెద్దలు కానీ, సరే మరీ ముఖ్యంగా పెద్దల గురించి మాట్లాడదాం. అయ్యా, తాతలు, బాబాయిలు, నాన్నలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, లైక్ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఏజ్డ్, మీ పిల్లలని ఇంతకుముందు ఏదో అన్నట్టు, చిన్నప్పుడు మీరు తిట్టినట్టు మీ పెద్దలు మిమ్మల్ని అన్నట్టు అలా అనకండి. ఈ కీర్తి తేజ అని అతను ఉన్నాడు కదా, ఇతనిని బెగ్గర్ 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 అంటూ ఈ జనార్దన్ రావు అనేవాడంట. అంటే అడుక్కునేవాడా, ఆ మాటలు భరించాడు. ఇది అతని వర్షన్. నిజమా అబద్ధం అనేది వెనకరోళ్ళు తేలాలి. లేదు అంటే అది విన్నటువంటి మిగతా వాళ్ళు చెప్పాలి. నిజంగానే అనేవాడు జనార్దన్ రావు, అందరితో బాగుండేవాడు, కీర్తి తేజతో మాత్రం బెగ్గర్ అంటే వాడిని అనేవాడు అని ఎవరైనా చెప్తే అప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంకా గట్టిగా. అయినా సరే ముందు జాగ్రత్తగా చెప్తాను ఏమని, దయచేసి రిపీటెడ్గా ఇతరుల ముందు మీ పిల్లలని, మనవలు కానీ కొడుకులు కానీ కూతురు ఎవరినైనా సరే, అఫ్కోర్స్ బయట వారిని కూడా చీటికి మాటికి ఒక ఇబ్బందికరమైన పదం పెట్టి పిలవకండి, అనకండి. ఆ పదంతో ఇతరులో వాళ్ళ తాత మీద భయంకరమైనటువంటి ఆగ్రహవేశాలు, పగ, కక్ష అన్నీ వచ్చేసి ద్వేషం. సరే కంపెనీలో జాబ్ చేస్తున్నాం ఓకే అనుకున్నాడు. ఆ కంపెనీలో కూడా మిగతా వాళ్ళ ముందు కూడా అలాగే అన్నాడు, బెగ్గర్ అనేవాడంట, తిట్టేవాడంట, చులకం చేసి మాట్లాడాడంట. చివరికి కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ వచ్చేసి వేరే కూతురు కొడుకు ఇచ్చారు, శ్రీకృష్ణ అని అతను అనుకుంటా ఇచ్చారు. ఇక అప్పటి నుంచి రగిలిపోతూనే ఉన్నాడు. సరే బెగ్గర్ తీసుకోరా నీకని చెప్పేసి 4 కోట్ల వర్తను షేర్లు అవి ఇచ్చాడు. అక్కడ కూడా మరలా బెగ్గర్ అంటే ఇది చేస్తూ ఉంటే, అసలు ఇలా కాదు ఏంది నువ్వు అంటూ మాట్లాడదాని అనుకున్నాడంటే, లేదు చంపేద్దాని అనుకున్నాడు. అలా స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంది కదా, అందులో కత్తి ఆర్డర్ ఇచ్చాడు. అండ్ అమెజాన్ ఉంది కదా, ఈ అమెజాన్లో వచ్చేసి బ్యూటీ అండ్ గ్యాస్, బాగా చదువుకున్నాడు కదా, అమెరికాలో వచ్చేసాడు కదా, లైక్ ఇంకా చంపటానికి తగలబెడటానికి ఎలా ఏంటో మొత్తం చూసుకున్నాడు. ఆ కత్తితో తెచ్చుకున్నాడు. వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళింది. ఇంక గొర్రంగా మరలా బెగ్గర్ అని ఇంట్లోనే మరలా అన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. దారుణంగా పొడి చేశాడు. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మని పొడి చేశాడు. ఇక అక్కడ మిగతాలు వస్తే నా దగ్గర రావద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. అతనితో పాటు తెచ్చుకున్నటువంటి బ్యూటీ అండ్ గ్యాస్ ఉంది కదా, అది, ఇతని బట్టలు, అవి చాకు కత్తి ఏదో ఉంది కదా, అది ఈ బిఎస్ మక్త ఎల్లం కూడా నా పక్కనే ఉంటుంది సోమాజిగూడ. ఇక అక్కడ ఖాళీ ప్లేస్లో పడేసేసి కాల్ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏలూరు వెళ్ళాడు. ఇక ఫైనల్లీ పోలీసులు పట్టుకొచ్చారు. ఫస్ట్ డే రోజు పోలీస్ కస్టడీకి తీసుకున్నాక ఏం చెప్పలే. సెకండ్ డే రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కత్తి దొరికింది. అప్పుడు ఇంక రివీల్ అయ్యాడు. ఎస్, నన్ను బెగ్గర్ అంటూ వేధించేవాడు, బాధ పెట్టేవాడు, అందరి ముందు కించపరిచేవాడు, అసలు నా వల్ల అయ్యేది కాదు, తట్టుకున్న ఇక నా వల్ల కాక ఇక చివరికి ఇలా చంపేశాను అన్నాడు. సో వీడియోకి ఇండస్ట్రీ మీకు అర్థమైంది కదా, ఆయన ఎంత గొప్పోడో బయటికి, బట్ లోపల మాత్రం ఇతని విషయంలో మాత్రం వేధించాడు, తట్టుకోలేక చంపేశాడని అన్నట్టుగా ఇతని వర్షన్ అనమాట. మరి ఎంత మంచోడు బెగ్గర్ అంటూ మనల్ని ఎందుకు అంత దారుణంగా అన్నాడు ఏంటనేది ఊహకు అందటం. నాకైతే మేబీ అనలేదేమో పాపం, వీడియో క్రియేట్ చేసి చెప్పాడేమో సింపతి రావాలని. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి. లేదు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరన్నా ఈ జనార్దన్ రావు గారి గురించి కానీ కీర్తి తేజ్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి మీకు రిలేషన్స్ కనుక ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి. ఈ జనరేషన్ పిల్లలు ఒక మాట అన్నా పడతల్లా. అరే పెద్దలు అన్నాక ప్రేమగా చెప్పేది ఉంటుంది, కోపంగా చెప్పేది ఉంటుంది, తిడతారు, కొడతారు, అస్సలు తట్టుకోలేకపోతున్నారు, చంపేద్దనదాకా వెళ్ళిపోతున్నారు. సో ఎలా ఈ జనరేషన్ పిల్లలతో ఉండాలో అర్థం కావట్లేదు. వాళ్ళు చెడు మార్గంలో వెళ్తారు. మంచిగా పెట్టాలన్నప్పుడు కొడతామో తిడతామో ఏదైనా అనటమో చేయాలి. ఏది చేయకుండా వాళ్ళే ఎదుగుతారులే, వాళ్ళే ఉంటారులే అంటే అలా మొత్తం స్పాయిల్ అయిపోతుంది కదా వాళ్ళ లైఫ్. సో అందుకే వీడు అందరూ రీచ్ కావాలి కాబట్టి నిజమేంటంటే మీరు కింద కామెంట్లో తెలియచేయండి.